హాయ్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రాండ్ న్యూ వీడియో. మా బ్రో పొద్దున్న ఫోన్ చేసి 2 రోజులు ఖాళీగా ఉన్నాం, ఎక్కడికైనా వెళ్దామా అన్నాడు. నేను వెంటనే ఈ టైంలో ఏముంది, లంబసింగ్ అరకు వెళ్దాం బ్రో అని. మా వాడు వెంటనే పద అన్నాడు. వెంటనే కార్ తీసి లంబసింగికి రాత్రి 8 గంటలను కారు ఎక్కేసాం అనమాట. ఎక్కిన వెంటనే అక్కడికి మేము వెళ్ళేటప్పటికి ఆ ఘాటీలన్నీ దాటుకుని టైము 11 అయింది. 11 అయితే అక్కడికి వెళ్ళిన వెంటనే చాలా కూల్ వెదర్. ఆ వెదర్లో హాట్గా క్యాంప్ ఫైర్ అనేది వేసుకున్న తర్వాత మా వాడు అక్కడ ఉన్న కనిపిస్తున్న రూమ్లో అయితే స్టే చేశాడు. నాకు ఎప్పుడు పడుకునే రూమ్లే కదా అని చెప్పేసి నేను మాత్రం టెంట్ తీసుకున్నాను. టెంట్లో పడుకుని అలా క్యాంప్ ఫైర్ ఎంజాయ్ చేసి మా వాడు మాత్రం రూమ్లో ఉన్నాడు. నేను మాత్రం ఆ క్యాంప్ ఫైర్ మనం ఎప్పుడు పడుకునే రూమ్ కదా అని చెప్పేసి క్యాంప్లో ఎంజాయ్ చేశాను అనమాట. సో పొద్దున్నే వ్యూ పాయింట్కి వెళ్ళాలి కదా, మా వాడు పొద్దున్నే లేపుతాడు. మేము త్వరగా వ్యూ పాయింట్కి వెళ్ళాలనే గ్యాప్లో ఆల్మోస్ట్ 6-6:30కి లేచి టెంట్ వచ్చి 600 తీసుకుంటాడు, క్యాంప్ ఫైర్కి 300, రూమ్ వచ్చేసి 2000 అనమాట. టోటల్గా 3000 అయ్యింది. సో పొద్దున్నే మనకి వ్యూకి వెళ్ళే అడవుల్లో త్వరగా మనం కార్ వేసుకొని బయలుదేరిపోయామన్నమాట. అక్కడ మన కార్లు అయితే ఎలో లేదు పైకి వ్యూ పాయింట్కి వెళ్ళడానికి. అక్కడ కార్ వ్యూ పాయింట్ అనేది ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మనం కార్ పార్క్ చేసుకుంటే వాళ్ళు జీప్లో అనేది మనల్ని తీసుకెళ్తారు. సో షేరింగ్ ఎలా ఉంది, షేరింగ్ వద్దు అనుకుంటే షేరింగ్ 100 రూపీస్ పర్ పర్సన్ వచ్చేసి, షేరింగ్ వద్దు అనుకుంటే మనం 1000 రూపీస్ ఇస్తే మనం ఎంతమంది ఉన్నా సరే వాళ్ళు మనల్ని అక్కడికి తీసుకెళ్తారు. వాళ్ళు జీప్ వచ్చేసి 1 సైడ్ మాత్రం 1000, 2 సైడ్ అయితే 2000 తీసుకుంటారు. ఆ ఘాటీ రోడ్డు చాలా దారుణంగా ఉంటుంది. లాస్ట్ టైం మేము మారేడుమిల్లి వెళ్ళినప్పుడు మా ఓన్ కారు ఎలా చేశారని చెప్పేసి మేము వెళ్ళాము. కాకపోతే నా బ్యాక్ వీల్ అయితే పంచర్ కాదు బ్లాస్ట్ అయిపోయింది. సో ఆ రోజైతే నేను నైట్ మొత్తం అక్కడే చాలా ఇబ్బంది పడ్డాం. సో రకంగా వాళ్ళదే బెటర్ అనిపించేసి మేము కూడా వదిలేసాం. రోడ్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. ఆ ఘాటీ రోడ్ కదా, సరిగ్గా దారి కూడా లేదు. లెఫ్ట్ సైడ్ ఆ వ్యూస్ చూసారా, చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. సో మేము కూడా అంతే ఎగ్జైట్మెంట్ తోటి పైకి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఫైనల్గా మేము చెరువులో వ్యానం వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము. అక్కడ నుంచి కొంచెం 200 మీటర్స్ బై వాక్ చేసుకుంటూ వెళ్తే మనకి చెరువులో వ్యూ పాయింట్ అనేది మనకి చాలా అద్భుతం.
హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాకినాడ అబ్బాయి. సో ఈ రోజు అయితే మనం మాత్రం స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. సో ఈ వీడియోని లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్స్ కూడా చేయండి.